ఆత్మహత్యలు నిలువరింప చేయనటువంటి పరిస్థితి. వీళ్ళను నమ్ముకుని ఈ రోజున యావత్ భారతదేశంలో రైతాంగం చాలా కుంటుపడిపోయింది. అతల శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే జిల్లాకి విచ్చేశారు. అప్పుడు కూడా 9 సంవత్సరాల తెలుగుదేశం హయాంలో రైతాంగం కుదేలైనప్పుడు, రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగిపోయిన సమయంలో వారు విచ్చేసి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి 90 కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తూ మీకు రాబోయే రోజులు మంచి రోజులు అని హామీ ఇచ్చారు. అదే విధంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఇటు మన రాష్ట్రంలో వచ్చింది. ఆ తర్వాత ఎంత సుఖమయంగా ఉన్నది, రైతాంగం ఎంత హాయిగా ఉన్నది అన్నది మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లా. కానీ గత సంవత్సర కాలంలో రైతుల ఆత్మహత్యలు 35% పెరిగాయి అన్నది ఈ రోజున నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల మూలంగా తెలుస్తుంది మనకి. అంటే ఈ రోజున రైతులు రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు రుణమాఫీ 80,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు కుదించి అందులో ఏదో తూతు మంత్రంగా ఇచ్చి సంకలు గుద్దుకుంటారు, మేము చేసేసాం, రుణమాఫీ చేసేస్తాం, రైతాంగం బ్రహ్మాండంగా ఉందని. ఎక్కడ ఎవ్వరికి కూడా అందలేదు. ఇంతకుముందే ఒక రైతు చెప్తున్నాడు, నాకు 4,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని నాకు మాట ఇచ్చి 110 రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్తుంటే ఇంతకంటే అవమానం ఉందా? ఈ తెలుగుదేశం వాళ్ళు ఇదిగో సాక్షాత్ ఈ పేపర్లే ఉంది, ఇది గవర్నమెంట్ ఇష్యూషన్ పేపర్. సో ఇంతకంటే దాడు ఉందా? ఈ మాత్రం ఏదో తూతు మంత్రంగా ఇచ్చి మహా చేసేసి రుణమాఫీ చేసే సంకలు గుర్తుకోవడం అనేది సిగ్గు చేయడు తెలుగుదేశానికి. కాబట్టి ఎలాగైతే 2004 సోనియా గాంధీ గారి యొక్క భరోసాతోటి రాబోయిన తర్వాత వచ్చిన రోజులు ఎంత బాగున్నాయి, అదే విధంగా ఈ రోజున రాహుల్ గాంధీ గారు కూడా రావడం అన్నది ఆయన యొక్క భరోసా ఆత్మస్థైర్యంతో రాబోయే రోజులు ఖచ్చితంగా రైతాంగానికి బాగా ఉంటుందని చెప్పేసి రైతాంగానికి ఎన్నెముకలా ఉండాలంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రఘువీరాణి గారిని కార్యక్రమం కార్యక్రమాన్ని అడుగుతున్నాం. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది, ఇందాక సోదరుడు అడిగాడు, మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా రాష్ట్రానికి అభివృద్ధి ఉండదు, మాకు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుంది అని అన్నాడు. అలాగే రైతులకు సంబంధించి పోలవరం హంద్రి నియమాలు కూడాను పూర్తి స్థాయిలో వాటిని నిర్మాణం చేసే దిశగా కూడాను మీరు కూరుకోవాలని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రత్యేక హోదా రాబట్టేందుకు గాను పార్లమెంట్ లో మాట్లాడారు. దీనికి గాను పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారు. వారందరికీ వెనుకగా మేమందరం ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏమాత్రం ఆధారపడక్కర్లేదు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు అది మన హక్కుగా భావిస్తున్నాం. వచ్చేంత వరకు కూడా మేము విశ్రమించేది లేదని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరు కూడా మరి అడుగుతారు. కాబట్టి ఈ రోజున సభాముఖంగా రాహుల్ గాంధీ గారు తెలియజేస్తున్నాం, ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఆకాంక్ష, ప్రతి ఒక్కరు రావాలని నిలదీసి అడుగుతున్నారు. దానికి మీరు పోరాడాలని కూడా మేము సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అలాగే పోలవరం నిర్మాణం గాని హంద్రీనీవా ఈ ప్రాంతంలో కరువు పోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి హంద్రీనీవాని పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసేందుకు మేము మన వంతు కృషి మీరు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.